ఈరోజు మనము ట్యూబ్ టెస్టింగ్ అంటే ఏంటి అనే దాని గురించి హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 క్లినిక్, తిరుపతి. జనరల్గా లేడీస్లో పిల్లలు పుట్టట్లేదంటే ఫస్ట్ చేసేది స్కాన్. నెక్స్ట్ ఏంటంటే ట్యూబ్స్ పేటెంట్ ఉన్నాయా లేదా, అంటే నార్మల్గా ఓవ్యులేషన్ అయిన తర్వాత ఆ ఎగ్ అనేది యూట్రస్లోకి రీచ్ అవ్వడానికి కానీ ఫర్టిలైజ్ అవ్వడానికి ట్యూబ్స్ అనేటివి ఓపెన్ ఉండి ట్యూబ్స్లోకి ఎంటర్ అయితేనే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ట్యూబ్ టెస్టింగ్స్ అనేది ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ ఒకటి వచ్చేసి జనరల్గా ఏంటంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత చేస్తారు. సో 8th డే టు 9th డే ఆ టైంలో చేస్తారు. ఒక డై అనేది ఎక్స్రేతో డిటెక్ట్ చేయగలిగే డై అనేది ఇంజెక్షన్ ద్వారా పంపించి సీరియల్ 2-3 ఎక్స్రేస్ అనేది తీస్తాము. సో దాన్ని హిస్ట్రోసార్పింజోగ్రామ్ ఆర్ హెచ్ఎస్జి అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్కాన్ ద్వారా అంటే అలానే నార్మల్ సెలైన్ అనేది పుష్ చేసి అది ట్యూబ్స్ గుండా బయటకు వస్తుందా లేదా అని చూడడాన్ని ఎస్ఎస్జి అంటాము. ఇది స్కాన్ ద్వారా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ కన్ఫర్మేటరీగా మనం తెలుసుకోవాలంటే హిస్ట్రోలాప్రోస్కోపీ అనేది చేస్తాము. సో ఇది డిటెక్షన్తో పాటు చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా చేసుకోవడానికి లాప్రోస్కోపీ అనేది యూజ్ అవుతుంది. ఇదండి ట్యూబ్ టెస్ట్ గురించి. థ్యాంక్ యూ.